హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ అండి, ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళకండి. సార్, నేను రియల్ ఎస్టేట్ వీడియో రికార్డ్ చేస్తాను. దాన్ని ఎట్లా నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎట్లా రికార్డ్ చేసుకోవాలి. అది షార్ట్ కావచ్చు, లాంగ్ వీడియో కావచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా వీడియో మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ కంప్లీట్ డౌన్లోడ్ అయిపోతుంది వీడియో. అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే, కంప్లీట్ గా మీకు ఏదైతే వీడియో మీకు ఆప్షన్ ఉందో అది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి క్యాన్వా యూజ్ చేసుకోవాలండి. క్యాన్వాలో మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది వీడియోస్ కి. ఏంటిది? వీడియోలో మీ ఇక్కడ మొబైల్ వీడియో తీసుకోండి. లాంగ్ అండ్ షార్ట్ రెండింటికి ఆప్షన్ ఉంటుంది. మొబైల్ వీడియో తీసుకున్నాక నెక్స్ట్ ఆప్షన్ ఏం చెప్తారండి, జస్ట్ వెయిట్ ఫర్ లోడింగ్ టైం. సో ఇప్పుడు లోడ్ అయిన తర్వాత మీరు అప్లోడ్ తీసుకోండి. అప్లోడ్ లో మీకు ఫైల్ అప్లోడ్ వస్తుంది. అయిపోయిన మీ వీడియో ఫైల్ ఏదైతే ఉందో ఆ వీడియో ఫైల్ తీసుకోండి. ఈ వీడియో ఫైల్ తీసుకున్నాక నెక్స్ట్ అండి, ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు ఉందో ఇన్ఫర్మేషన్ మీకు వాయిస్ ఓవర్ కావాలి కంపల్సరీ. కాపీ చేసుకోండి. దీనికి ఒక వెబ్సైట్ ఉందండి, ttsfree.com. ఇది bookyourproperties.com అండి. మీరు ఏమైనా ప్రాపర్టీస్ సేల్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా మీ కాంటాక్ట్ పర్సన్ ఉందండి, సందీప్ అని. మీరు డైరెక్ట్ వెళ్ళి కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ కంటెంట్ క్రియేట్ చేసుకోండి. ఇచ్చినప్పుడు మీకు ఇంగ్లీష్ లో ఇండియన్ లాంగ్వేజ్ మీకు వస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అప్ టు 5 క్యారెక్టర్స్ ఫ్రీ ఉంటుందండి. సో ఇక కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసిన తర్వాత మీకు కొన్ని సర్టెన్ మినిట్స్ వస్తాయి, చూసుకోవచ్చు. హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. ఆ మినిట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది 29 మినిట్స్ వచ్చిందండి. సార్, 29 సెకండ్స్ వచ్చింది. క్లిక్ చేసుకొని మీకు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోకి అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసిన తర్వాత వీడియో కొంచెం ఎడిటింగ్ మారిపోయిందండి. ఇది కంప్లీట్ గా వీడియో ఎడిటింగ్ మీకు మారిపోయింది. ఇక్కడ వీడియోని స్పీడ్ పెంచుకోండి, ఎందుకంటే అంత లేట్ గా ఎవరు చూడరు కాబట్టి మీరు స్పీడ్ పెంచుకోండి. స్పీడ్ పెంచుకుంటే మీకు 40 సెకండ్ వచ్చింది. తర్వాత మీరు ఏదైతే ఆడియో డౌన్లోడ్ చేసుకున్నారో ఆడియోని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేశారు కదా, ఎక్కడైతే ఈ యారో ఉందో ఫస్ట్ యారో తీసుకెళ్ళండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైతే మీకు డౌన్లోడ్ అయ్యిందో దాన్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆడియో ఫైల్ ఇక్కడ వచ్చేస్తుందో అక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ వెయిట్ ఫర్ సర్టెన్ సెకండ్స్. ఇక్కడ ఫైల్ అప్లోడ్ అయ్యే వెంటనే ఇక్కడికి డ్రాగ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అది లాస్ట్ కి అండ్ స్టార్టింగ్ లో ఇవ్వాలి. మిడిల్ ఆఫ్ ది ప్రీవియస్ క్యాన్వాకి కొత్త క్యాన్వాకి కంప్లీట్ డిఫరెంట్ అయిపోయిందండి. అది గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ ఫైల్ మూవ్ అయిపోతుందో వెయిట్ ఫర్ సర్టెన్ సెకండ్స్. ఫైల్ మూవ్ అయ్యే వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఫైల్ మూవ్ అవుతుంది, వెయిట్ ఫర్ సబ్ సెకండ్స్. సో ఏదైతే మీకు ఉందో ఆ రెండు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ అసలే టాస్క్ స్టార్ట్ అవుతుంది. మీకు ఎక్కడైతే క్లిప్స్ కొంచెం ఎక్కువ అనిపించిందో అక్కడ క్లిప్స్ కొంచెం కట్ చేసుకోవచ్చు. దాన్ని స్ప్లిట్ అంటారు దాన్ని. ఆ స్ప్లిట్ ఇచ్చేసి కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ స్ప్లిట్ పేస్ కట్ చేసుకోండి. సో ఇక క్లిప్స్ అయిపోయాక నెక్స్ట్ మీకున్న ఇన్ఫర్మేషన్ వచ్చి ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ ఉందో అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. దీనికన్నా ముందు మేజర్గా మనకు కావాల్సింది లోగో. లోగో ఏదైతే ఉందో ఇక్కడ ఈజీగా అండి. ఫస్ట్ మీరు ఇమేజ్కి వచ్చేసి ఎక్కడైతే మీకు ఇది ఉందో లోగో యాడ్ చేసేటప్పుడు కొంచెం ఫ్యూచర్ మారిందండి. ఇదివరకు జస్ట్ క్లిక్ చేస్తే లోగో యాడ్ అయిపోయింది. ఇప్పుడు అలా కాదు. మీకు చెప్పేది కంప్లీట్ గా ఇది న్యూ ఎడిటర్. ఇప్పుడు ఇలా మనం క్లిక్ చేసే వెంటనే ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఏదైతే మీకు ఇమేజ్ ఉందో ఇట్లా యాడ్ చేసేసుకోండి. సో ఎక్కడైతే మీకు ఉందో అది ఒక్కసారి ఇక్కడ రిఫ్రెష్ చేసుకోండి. కొంచెం ఏంటంటే అప్పుడప్పుడు మీకు బ్రౌజర్ స్లో ఉంటే మీకు అలా వస్తుంది. దాని నుంచి వరి అవసరం పని లేదు. ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్ న్యూ క్యాన్వా అండి, ఓల్డ్ క్యాన్వా కాదు. ఇది కంప్లీట్ గా న్యూ క్యాన్వా. సో ప్రీవియస్ క్యాన్వాకి ఈ క్యాన్వాకి చాలా డిఫరెన్స్ వచ్చిందండి. మీరు గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. ఇది కంప్లీట్ గా న్యూ క్యాన్వా. సో ఇప్పుడు వచ్చాక ఎక్కడైతే మీకు లోగో ఉందో అక్కడికి లోగోని మూవ్ చేసుకోండి. ఇలా మూవ్ చేసుకోవాలి. ఇలా మూవ్ అయిన లోగోని ఇలా కంప్లీట్ గా డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకుంటే మీకు లోగో వచ్చేస్తుంది. ఇక్కడ ఆ లోగోని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మీ యొక్క ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్. మీరు స్టార్టింగ్ లో
ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చండి. లాస్ట్ లో మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫోన్ నెంబర్ ఇచ్చారు అనుకోండి, యూజర్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇప్పుడు ఇక్కడ వరకు నా ఆడియో ఉంది, నెక్స్ట్ ఏం చేయాలి సార్? దానికోసం మీరు ఇక్కడ చిన్నగా మీకు ఏదైనా మ్యూజిక్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. అది ఇక్కడ మీరు ఇచ్చేసుకోవచ్చు లాస్ట్ కి. ఇది మ్యూజిక్ ఫైల్ మీకు. సో ఫైనల్ గా మ్యూజిక్ ఫైల్ వస్తుంది. ఏదైతే దీని మ్యూజిక్ ఉందో ఒరిజినల్ మ్యూజిక్ ని కంట్రోలర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మ్యూట్ లో పెట్టుకోవాలండి. సార్ ఎడిటింగ్ చాలా ఈజీ కదా అంటే చాలా ఈజీ అండి, అర్థమైనట్టు చేసుకుంటే. సో ఇక్కడ అర్థమైపోయింది కదా. నెక్స్ట్ వచ్చాక మీ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి. ఏదైతే కంటెంట్ ఉందో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు కంటెంట్ మాత్రం అప్లోడ్ చేయాలండి. ఎక్కడ మీకు స్టార్టింగ్ లో ఎక్కడైతే మీ కంటెంట్ ఉందో అక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు అర్థమే ఉంటుంది. మీ కంటెంట్ ని కొంచెం రీజనబుల్ గా రాశారు. అయిపోయిన తర్వాత మీకు ఏదైతే ఉందో ఇట్లా పెట్టుకోవచ్చు. అయితే కంటెంట్ మాత్రం కొన్ని సెకండ్స్ డిస్ప్లే అవుతుంది. దానికోసం ఏం చేయాలి? ఎఫెక్ట్ లో అవుట్ లైన్ లో ఈ ఫుల్ ఇచ్చేసుకోవాలి. విజిబుల్ అయ్యే విధంగా బ్లూ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ మీరు వైట్ ఇవ్వాలి. ఇచ్చే వెంటనే మీకు ఇలా విజిబుల్ అవుతుంది. అయిపోయిందా? ఇది ఇక్కడ టాస్క్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చాక ఈ గుర్తు పెట్టుకొని ఇది కొంచెం దూరం వరకే మీకు ఉంటుంది ఇక్కడ వరకు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే కావాలనుకోండి, మళ్ళీ మీకు ఎక్కడైతే రావాలనుకుంటున్నారో అక్కడ యాడ్ చేయండి ఇట్లా. కానీ ఇప్పుడు లాస్ట్ లో ఏదైతే మీకు ఉందో లాస్ట్ లో మీరు యాడ్ చేసుకోవాల్సింది లొకేషన్ అండ్ ఫోన్ నెంబర్ అండి. మీరు లాస్ట్ యాడ్ చేయాల్సింది లొకేషన్, ఫోన్ నెంబర్. ఇది మీకు లాస్ట్ వరకు చూపించుకోవచ్చు. లొకేషన్, ఫోన్ నెంబర్ని ఎట్లా ఈ విధంగా చూపించుకొని ఏదైతే మీకు ఉందో అక్కడ ఎఫెక్ట్ అవుట్లైన్ తీసుకొని, ఎందుకంటే కొంచెం విజిబిలిటీ కోసం అట్లా పెట్టుకోవచ్చు అండి. అది చేశాక వైట్ ఇచ్చేసుకొని బోల్డ్, ఇక్కడ మీరు టెక్స్ట్ పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇది మీకు కాంటాక్ట్ లాస్ట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. ఈ విధంగా ఇది వాయిస్. ఇది మధ్య మధ్యలో మీరు యానిమేషన్ పెట్టుకోవచ్చు అండి. ఇట్లా చాలా యానిమేషన్స్ ఉంటాయి. ఏదైతే వీడియో మధ్యలో మీకు క్లిప్ కావాలనుకుంటారో ఫ్లో ఇక్కడ, ఇంకా మీకు కావాలనుకో ఇట్లా ఇచ్చుకోవచ్చు. ఈ 4 మధ్యలో ఇది లాస్ట్ జూమ్. ఇది అయిపోయిన తర్వాత ఈ వీడియోని మీరు షేర్ అని క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అనేది మొత్తం 4K డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇది హై క్వాలిటీ వీడియో. కంప్లీట్ గా 4K డౌన్లోడ్ చేసుకొని మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడైనా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అండి. దానికోసం వరి పని లేదు. ఈ ఐకాన్స్ మీకు క్రియేట్ చేయడం తెలుసు. బట్ వాయిస్ ఓవర్ కోసం నేను తీసుకుంది ఏంటంటే TTSFree.com. హ్యాపీగా క్రియేట్ చేసుకొని మీరు చేసుకోవచ్చండి. ఇది ఎలాంటి కాపరేట్ లేదండి. మేము ఫస్ట్ చెప్తున్నా, ఇది ఎలాంటి కాపరేట్ లేదు. వీడియో క్లిప్స్ ఒరిజినల్ కాబట్టి మీరు వాయిస్ ఓవర్ ఇయ్యని టైంలో ఇలాంటి వాయిస్ ఓవర్ యూజ్ అవుతుంది. లేదంటే మ్యూజిక్ ఇవ్వచ్చు. కానీ మీరు ఇచ్చినంత వరకు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి ఎగ్జాక్ట్లీ 29 సెకండ్లో కూడా ఫినిష్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం క్యారెక్టర్స్ పెంచుకోండి, అలా కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అలా ఈ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతే మీకు ఎగ్జాక్ట్లీ 45 సెకండ్స్ వరకు వీడియో లెంత్ మీకు వాయిస్ వస్తుందండి. సో ఈ విధంగా ఎలాంటి వీడియో అయినా రికార్డ్ చేసి మీరు న్యూ క్యాన్వా ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చండి. మీకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ నాకు హాయ్ అని పింగ్ చేయండి. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తానండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. అండ్ మీరు ఎలాంటి ప్రమోషన్ చేయాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ bookyourproper.com. మీరు ఎలాంటి ప్రోడక్ట్ సేల్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా he will be support you. Thank you so much. Don't forget to like, share, subscribe to this Rakesh YouTube channel. And మీరు ఎలాంటి అప్డేట్స్ ఇక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి అండ్ నేర్చుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.